హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వర్ణ. వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణాస్ మ్యాజిక్. చూడండి, ఈరోజు నా దగ్గర ఇలాగా బెంగాలీ కాటన్లో ఒక ప్లెయిన్ శారీ ఉంది. ఇది బోర్డర్ తప్ప దీనికి శారీలో ఏం లేదని దీనికి పెయింట్ చేశాను అనమాట. చూడండి, ఇలా పెయింట్ చేశాను. ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో బోర్డర్లో ఇంతింత దూరంలో ఈ విధంగా పెయింట్ చేస్తాను. అయితే ఈరోజు మనము ఇదే సన్ఫ్లవర్ పళ్ళులో ఎలా పెయింట్ చేయాలో చూద్దాం. సో ఇది పళ్ళు అండి, ఇలా నిలువుగా పళ్ళు వస్తుంది. ఇది కిందికి వచ్చేది అనమాట, కిందికి ఇలా వేలాడే పార్ట్. కార్నర్లో ఇలా ఒక కార్నర్కి ఒక ఫ్లవర్ వేసాను. ఇప్పుడు ఈ సెకండ్ కార్నర్ మనము పెయింట్ చేస్తూ ఉంటుంది. ఇది ఆరెంజ్ శారీ కాబట్టి ఆరెంజ్ తీసుకున్నాను. దానికి కాంబినేషన్గా ఎల్లో, క్రోమ్ ఎల్లో, ఇది బ్రౌన్ కలర్, బ్లాక్, ఇంకా శాప్ గ్రీన్ కావాలి. ఈ 5 కలర్స్ యూజ్ చేసి మనము పెయింట్ వేయబోతున్నాం. అంతేకాకుండా గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్, వైట్ ఆర్ సిల్వర్ 3D అవుట్లైనర్ కావాలి. అందుకోసం అనమాట. ఈ కార్నర్లో సన్రైజ్ వచ్చి ఇలా టిష్యూ క్లాత్ తీసుకున్నాను. ఎక్కువ తడి ఉండకూడదు. కొంచెం ఇది స్టిఫ్గా పిన్ చేసుకోండి, సో దట్ కింద మనం పేపర్ వేసాం కదా దానికి అంటకుండా ఉంటుంది. అన్ని ఫ్లవర్స్ ఒకే సైజులో రావటం కోసం నేను ఇలా ఒక రింగ్ తీసుకొని అది బోర్డర్ దగ్గరికి వచ్చేలాగా చూసుకున్నాను ఇలా. సో ఈ కార్నర్కి పెట్టామంటే ఈ మధ్యలోనే మనకి ఫ్లవర్ రావాలన్నమాట. కార్నర్ అయితే అలా రావాలి. కింద వేసినప్పుడు హాఫ్ కంటే కొంచెం పెద్ద సర్కిల్ ఇలా వేస్తున్నాము. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని ఫస్ట్ ఈ కార్నర్లో వేయాల్సిన రౌండ్ వేసేద్దాం. ఒక రౌండ్ వేయండి. ఈ చివరి పెటల్ వచ్చి హాఫ్ రావాలి. తర్వాత దాని ప్రకారం మిగతా పెటల్స్ మధ్యలో పెటల్ వచ్చినట్టుగా కూడా ఇలా వి షేప్లో పెయింట్ చేస్తాం. ఇదంతా చాలా ఈజీగా చేసుకునే పెయింట్. ఎవరైనా పెయింట్ రాకపోయినా కూడా, డిజైన్ లేకపోయినా కూడా మనము పెయింట్ చేసేయచ్చు. బ్రష్ కొంచెం వెట్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్ని ఇలా వేసేయాలి. లైట్గా లెమన్ ఎల్లో కూడా తీసుకున్నాను. అది ఈ విధంగా మిక్స్ చేసేసాను. లెమన్ ఎల్లో కాదు, సారీ, క్రోమ్ ఎల్లో. అది కూడా ఈ విధంగా మిక్స్ చేసేసాను. ఒక లేయర్ ఇలాగా ఎల్లో కాంబినేషన్లో వేసాం. నెక్స్ట్ లేయర్ మళ్ళీ బ్రష్ వెట్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ కలర్తో ఫిల్లింగ్ చేసేస్తాను. క్లాత్ని వెట్ చేయటం వలన మనం వేసుకునే పెయింట్స్ ఈజీగా మిక్స్ అవుతున్నాయి అన్నమాట. పైనుంచి మనకి థిక్ లేయర్ లాగా కాకుండా థిన్గా వస్తుంది మన పెయింట్. ఇప్పుడు మళ్ళీ బ్రష్ కొంచెం వెట్ చేసుకున్నాను. బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఈ మిడిల్లో బ్రౌన్ కలర్ వేసేద్దాం. ఇప్పుడు బ్రష్కి బ్రౌన్తో పాటు లిటిల్ బిట్ బ్లాక్ తీసుకోవాలి. బ్లాక్ తీసుకొని ఈ కార్నర్ పీస్ ఈ విధంగా పెయింట్ చేసేయాలి. 2 కలర్స్ కలిసే దగ్గర కొంచెం బాగా మిక్సప్ చేసేసుకోవాలి, సో దట్ అది మనకి లేయర్స్గా కనిపించదు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్రష్ క్లీన్ చేసేసుకున్నాం. ఇక్కడ మనం వేసిన వాటర్ ఆరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి కొంచెం లైట్గా వాటర్ అప్లై చేయండి. ఇలా అప్లై చేసేప్పుడు పెటల్ నుంచి బయటికి వాటర్ వెళ్ళకుండా అప్లై చేయండి, సో దట్ అది పెటల్ బోర్డర్ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పెయింట్. ఫస్ట్ క్రోమ్ ఎల్లో తీసుకున్నాను.
ఈ పెయింట్ని మనం పల్చగా స్ప్రెడ్ చేస్తాం అంతే. ఒక 3/4 పెటల్ ఇలా వేసాక ఆరెంజ్ కలర్ తీసుకొని వేయాలి. ఇక్కడ కలర్స్ని రెండుని మర్జ్ చేసేయాలి. మనకి లైన్స్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కొన్ని పెటల్స్ అలా లైన్స్గానే ఉంటాయి అన్నమాట. ఈ క్రోమ్ ఎల్లో అండ్ ఆరెంజ్తో వదిలేకుండా కొంచెం బ్రౌన్ తీసుకొని అవుట్లైన్ వేయాలి. ఈ అవుట్లైన్ కూడా ఇక్కడ మిక్స్ చేసేయాలి. అంతే అండి. ఈ విధంగా మనం మొత్తం ఫ్లవర్ పెటల్స్ అనేది పెయింట్ చేసుకుంటాం. ఈ ఫ్లవర్ పెటల్స్ అన్నీ ఫినిష్ చేసి ఫైనల్గా ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. కొంచెం ఇలాగా బ్రాడ్ బ్రష్ తీసుకున్నారంటే మనకి పెయింటింగ్ ఈజీగా అయిపోతుంది. ఈ పెటల్స్ మధ్యలో పెటల్ ఉన్నట్టుగా ఇలా పెయింట్ చేయాలి. కొంచెం వెట్ చేసుకోండి. ఇలా ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకున్నామంటే మనం చాలా ఈజీగా ఎన్ని శారీస్ అయినా పెయింట్ చేసేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మనకి కాటన్ శారీస్ అలాగే కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్లీనే ఉంటాయి కదా. అంటే మామూలు ప్రింటెడ్ శారీస్ అలాంటివి దొరకవచ్చు డైలీ యూస్కి. కొంచెం పార్టీ వేర్ లాగా బయటికి వేసుకెళ్ళటానికి అలాంటి శారీస్ కోసం మనం ఇలా పెయింట్ చేసుకుంటే ఇవి మనకి డిజైనర్ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పైనుంచి మనమే పెయింట్ చేసుకున్నామనే ఆనందం. మనం కట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు మనమే చేసామంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి. అవునా మీరే పెయింట్ చేశారా? నాకైతే అలాగే అనిపించేది, చాలా ఆనందంగా అనిపించేది. ఈ వెట్ ఆన్ వెట్ విధానంలోనే అంతకుముందు 2 వీడియోస్ ఉన్నాయి. ఒకటి స్పాంజ్ తోటి చేశాను, ఇంకొకటి అలాగే బ్రష్ తోటి. ఆ 2 వీడియోస్ నాకు మంచి వ్యూస్ వచ్చాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ కోసం. ఎల్లో అండ్ ఆరెంజ్ వేసాం కదా, అలాగే బ్రౌన్ తీసుకొని అవుట్లైన్ వేసినట్టుగా వేసి మళ్ళీ అది కనిపించకుండా మిక్సప్ చేసేయాలి. ఇది మనము ఇలా లైన్స్లా కనిపించకుండా మిక్సప్ చేసేస్తున్నాం అనమాట. ఏం చేసినా కూడా చూసాగా పెయింట్ ఎంత పల్చగా థిన్గా ఉందో. ఇప్పుడు ఇది ఆరాక మనము బ్లాక్ కలర్తో అవుట్లైన్ చేయాలి. అయితే ఇదివరకు ఇంత మటుకు అయితే ఆరిపోయింది. ఇక్కడ మనము 3D అవుట్లైన్తో డిజైన్ చేసేసుకుందాం. ఈలోపు ఇది ఆరుతుంది. ఆరాక అవుట్లైన్ వేద్దాం. జీరో సైజ్ బ్రష్ తీసుకొని ఇలా బ్లాక్ కలర్ అవుట్లైన్ వేసేయాలి.
అంతే అండి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఫ్లవర్. సో పళ్ళు కార్నర్లో ఇలా 2 ఫ్లవర్స్ కొంచెం కొంచెం వేసాం కదా, పళ్ళులో కొంచెం పైకి. ఇక్కడ చాలామందికి డౌట్గా ఉంటుంది, మనం ఇలాగ ఇంత థిన్గా పెయింట్ వేసాం కదా, వాష్ చేస్తే పోదా అని. చూడండి, ఇది నాది 20 ఇయర్స్ 18 ఇయర్స్ అనుకోండి, ఆల్మోస్ట్ 18 ఇయర్స్ బ్యాక్ పెయింట్ చేసిన శారీ, వెట్ ఆన్ వెట్ స్టైల్లోనే. చీర అయితే రంగు తగ్గింది కానీ దాని పెయింట్ ఏ మాత్రం పోలేదన్నమాట. ఇది వెట్ ఆన్ వెట్ స్టైల్లోనే. మనం ఒకసారి పెయింట్ చేశాక ఆరాక 24 అవర్స్ తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం ఐరనింగ్ చేసుకున్నామంటే, తర్వాత ఎప్పుడు కూడా మనము రివర్స్ సైడ్లో ఐరన్ చేస్తూ ఉన్నామంటే మనకి శారీ ఎప్పటికీ పాడవదు. చక్కగా గంజి పెట్టుకొని మెయింటైన్ చేస్తుంటే శారీకి ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. సో ఈ ఫ్లవర్ పెటల్స్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ వేసే ఫ్లవర్ పైనుంచి కిందకి, మన పళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఇది హాఫ్ అనుకొని ఇలా కిందికి వేస్తాను. ఒక పని చేస్తాను, ఈ ఫ్రేమ్ని ఇలాగా టర్న్ చేద్దాం, సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది, నాకు కూడా ఈజీ అవుతుంది. ఎల్లో తీసుకున్నాం, ఫస్ట్ ఇలాగా క్రోమ్ ఎల్లో తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఆరిపోయింది. ఇలా బ్యూటిఫుల్ గోల్డ్ అండ్ సిల్వర్ వర్క్ చేసాము. ఇప్పుడు అవుట్లైన్ వేసుకోవాలి. పళ్ళు ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. 2 కార్నర్స్ 2 ఫ్లవర్స్, మిడిల్లో ఒక హాఫ్ ఫ్లవర్ ఇలా. సో నెక్స్ట్ మిగిలిన కుర్చీలలోనూ ఆ పళ్ళు ఫ్రంట్కి వచ్చే ఫ్లవర్స్ మిగిలాయి, అవి కూడా ఇలాగా పెయింట్ చేసేసాను. సో మన శారీ 1 డేలో కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్. సో ఇదండి, ఇలా మన శారీ అంతా పెయింటింగ్ కంప్లీట్ అయింది. మీకు శారీ మొత్తం ఇది ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేశాక కంప్లీట్గా ఒకేసారి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మిస్ చేయకుండా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? ఈ పెయింటింగ్ ఎలా అనిపిస్తుందో మీకు మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.